పరుపుల కంపెనీలో పని చేస్తుంటా. అయితే అవి పరుపులు కావు, నా గుండెల మీద కురుపులు కురుపులు కురుపులు. స్నానం సగంలో ఉండగా పేజర్ వస్తే ఇలా సగం బట్టలు విప్పుకుని బయటకు వెళ్తావా? ఎవడో పేజర్ ఇచ్చిన కదవా? మేనేజర్ అండి, వెంటనే రమ్మన్నాడు. ఇలా బాత్రూమ్ నుంచి రమ్మన్నాడా? ఆగు. మొగుడిని నేను పువ్వులకి కట్టుకుని ఇంట్లో అప్పుడప్పుడు తాండ్రలాగా కూర్చొని ఉంటే నువ్వు మాత్రం మూరెడు మూరెడు పువ్వులు తల్లో పెట్టుకుని వీధుల్లోంచి తిరిగి వచ్చేస్తావా? నువ్వు బయటకెళ్ళక నేను బయటకెళ్ళకపోతే ఇద్దరు ఆకలితో మాడి చేస్తాం. అప్పుడు మన శవాల్ని బయటకు తీసుకువెళ్తారు. ఇదిగో క్లైమాక్స్ చెప్పి నన్ను భయపెట్టకు. నేను నిన్ను నమ్మను. నువ్వు ఇంట్లో ఉండి తినాల్సిందే. నేనే బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించుకొస్తాను. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోల్, నా రక్తమే నా రిక్షకు పెట్రోల్. నీ రక్తం పెట్రోల్ అయితే పోయి పెట్రోల్ బంకులు అమ్ముకరా, మమ్మల్ని ఎందుకు చావు కడతావు? సంపాదన ఇంటికే చాలదని తమరు సంపాదించిన ఈ చిల్లరతో అన్నము, ఆకుకూరలు, అప్పడాలు, ఆవకాయ బద్దలు ఇవేవీ రావు. గంజి నీళ్ళొస్తాయి. పతివ్రతలెవ్వరు మొగుడి సంపాదన గురించి ఇలా ఎగతాళి చెయ్యరే. మొగుడనేవాడు పెళ్ళాన్ని పస్తులు పెట్టాడు. నేనేమన్నా బిర్యానీ అడిగానా? బియ్యం అడిగాను. నేనేమన్నా అత్తలు అడిగానా? ఆకుకూరలు అడిగాను. నేనేమన్నా అడిగానా? సొబ్బ బిళ్ళ అడిగాను. ఆ మాత్రం కూడా తేలేకపోతే నువ్వేం మొగుడివి, నువ్వేం మగాడివి. చూడు, నీకు చేతనైతే పెళ్ళానికి ఫుల్ మీల్స్ పెట్టి కాపురం చేయి, లేకపోతే నేనే బయటికి వెళ్ళి సంపాదిస్తాను. ఇంత బ్రతికి భార్య చేత బండబూతులు తినాల్సి వచ్చింది. ఇక లాభం లేదు. నా పరువు నిలబెట్టేది, ఈ ఇంటి కరువు పోగొట్టేది ఒక్కటే, అదే పేదర్.